If you are entering into birth, that means you have emptied and you left the womb. You are entering into marriage, you left independence. You are entering into calling, you left the comfort zone. కొన్ని విడిచిపెడితేనే కొన్ని జన్మిస్తాయి. ఎస్ అని వాళ్ళు చేస్తాను. పునరుద్ధాన అనుభవాలకు రావాలంటే ఫస్ట్ ఏం చూడాలి? త్వరగా చెప్తారండి, బిగ్గర చెప్తారా? అందుకో ప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచినట్లయితే సువార్త నమ్మాలంటే రోమిల రాష్ట్రపత్రిక 6వ అధ్యాయము 3-11 అంటాడు, నేను ఏ రీతి అయితే మరణించానో, ఏ రీతి అయితే భూస్థాపితం చేయబడ్డానో, నాతో పాటు మీరు ఐక్యపరచుకుంటే నాతో పాటు మీరు మరణించారని, నాతో పాటు మీరు భూస్థాపితం చేయబడ్డారని, అలా మీరు చేయబడితే మీరు తిరిగి నాతో పాటు ఏం చేస్తారు? తిరిగి లేస్తారని. మనకు తిరిగి లేవడమే చూస్తాం కానీ ఆయనతో పాటు లేవ్వాలనే చూస్తాం కానీ ఆయనతో పాటు సిలువ వేయబడ్డామా, ఆయనతో పాటు ఖాళీ చేయబడ్డామా, ఆయనతో పాటు సమాధి చేయబడ్డామా అంటే అవన్నీ వద్దులే బ్రదర్. డైరెక్ట్ మాకేం కావాలి? డైరెక్ట్ పునరుద్ధానం వచ్చేసేయాలి. అందుకొరకే బాప్తీసం అనగా ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానం ఎందుకు మనం ఏం చేసినట్టు? ఐక్యపరచుకోవడం. ఎస్ అనే వాళ్ళు చేస్తాను. ఓకే, బాప్తీసం. ఆ బాప్తీసం గురించి ఎగ్జాంపుల్స్ ఎన్ని ప్రాంతాల దేవుడు ఇస్తూ వచ్చాడు తెలుసా? బైబిల్లో చూస్తే మొదటిగా బాప్తీసం గురించి ఉదాహరణ, రెడ్ సీ, ఎర్ర సముద్రం దాటారు కదా. ఫరో యొక్క క్రూరమైన బానిసత్వ చెరల నుండి, ఐగుప్తుల యొక్క బంధకాల నుంచి ఇశ్రాయేల్ ప్రజలు విడుదల పొంది, అమ్మో మేము విడుదల పొందుకున్నాం, పస్కా బలి పశువును వధించిన తర్వాత డెలివరెన్స్ విమోచన అని చెప్పి బయటకు వచ్చిన వెంటనే ఫస్ట్ దేవుడు ముంచాడు వాళ్ళని. దేంట్లో? ముందేముందండి? ఎర్ర సముద్రం, రెడ్ సీ. ఇప్పుడు ఆ రెడ్ సీ దగ్గర వచ్చేసరికి ఇప్పుడు అందరూ బైబిల్ రాయబడిన మాట, అందరం కలిసి ఈ మాట, బ్యూటిఫుల్ మాట, అందరం కలిసి చదువుకుందాం. లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ స్ట్రైట్ అవే వన్స్ అగైన్ టు రోమన్స్ చాప్టర్ 6. అందరం కలిసి చదువుకుందాం ఒకసారి ఈ మాట. లేదా 1 కొరింథీ 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. 1 కొరింథీ 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు త్వరగా చదువుకుందాం. అందుకొరకే క్రీస్తు ప్రభువారితో మరణ భూస్థాపనలు ఐక్యపరచుకుంటే అప్పుడు పునరుద్ధానంలో నువ్వు సిద్ధపరచబడతావు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. 2వ వచనం ఏంటట? అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసం పొందిరి. ఎంతమంది? అందరూ అంటే ఎంతమంది? 20 లక్షల మంది అనుకుందాం. 20 లక్షల మంది ఒకేసారి ఏం చేశారంట? బాప్తీసంలో పాలు పొందారు. అబ్బా, యూనివర్సల్ బ్యాప్టిజమా, మాస్ బ్యాప్టిజమా? దాని అర్థం అది కాదు. అర్థం ఏంటంటే, ఏ రీతిగా అయితే ఆ ఎర్ర సముద్రంలో విడుదల పొందిన వెంటనే వారు మరణముతో ఏం చేశారు? తాము ఐక్యపరచుకున్నారు. ఇప్పుడు 2వ వచనం నుంచి 3వ వచనంకి వస్తాం. వారందరూ ఏ రీతిగా అయితే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. అంతెందుకండి, వీరందరూ కూడా మోషే నాయకత్వం అలా జరిగితే యేసుప్రభువు వారే సాక్షాత్తు యోర్దాన్ నదిలో బాప్తిజం కొరకు వచ్చాడు. ఈ బాప్తిజం యోహాను భక్తుడు అంటాడు, అయ్యా నీకు నేనేందుకు బాప్తిజం ఇచ్చేదంటే నీతి యావత్తు అలా జరుగునట్లు ప్రస్తుతము కానిమ్ము. నీతికి దానికి సంబంధం ఏంటి? నీతికి సంబంధం ఏంటంటే, నేను ఏ రీతిగా అయితే ఈ యోర్దాన్ అనే మరణ నదిలో దిగుతున్నానో, దిగి సమాధి చేయబడి సాదృశ్యంగా తిరిగి ఏమవుతాను? పైకి లేపుతాను. బాప్టిజం అంటే ఏంది? ఆయన మరణంలో, ఆయన భూస్థాపనలో, ఆయన పునరుద్ధానంలో మనల్ని ఏం చేశాం? ఐక్యపరచు. అందుకొరకు ముందు ఏం చేస్తారు? అర్థమైనా చేతండి. ఇది యేసు ప్రభు ఇప్పుడు జరిగించాడు. అన్నాడు ప్రభు, నేను తిరిగి ఈ దేహమును యోనాతో పోల్చి అన్నాడు, ఇది నేను నా శరీరమును ఏం చేస్తాను? దేహమును, దేవాలను ఏం చేస్తాను? దాన్ని పాడు చేసి తిరిగి 3 రోజులు ఏం చేస్తాను? తిరిగి లేవనెత్తాను. తిరిగి ఐఎమ్ గోయింగ్ టు రైజ్ ఇట్ అప్ అగైన్. ఈ మాట ప్రకటించిన తర్వాత ఈ మరణ భూస్థాపన పునరుద్ధానంతో ఐక్యపరచుకున్న వారు ఇక మీదట యేసు ప్రభువుతో తాము ఐక్యపరచుకుంటే, కొలస్సీ 3:1 రాస్తుంది, మీరు క్రీస్తుతో పాటు ఐక్యపరచబడిన వాడిగలరా, మీరు ఆత్మ నూతనమైన, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇప్పుడు దేవునితో తాము ఎప్పుడైతే ఐక్యపరచుకున్నారో ఆ పునరుద్ధానపు అనుభవంలో వారు ఎంతగా ఖాళీ చేయబడితే అంతగా దేవుని చేత ఏమయ్యారు? పునరుద్ధానపు శక్తి చేత వారు నింపబడము ఆరంభించారు, నూతన జీవితాన్ని జీవించడము ఆరంభించారు. ప్రియ సోదరి సోదరా, బైబిల్లో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎక్కడ ఖాళీ పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడ నీ జీవితంలో అది ఖాళీ వలలు కావచ్చు, ఖాళీ పాత్రలు కావచ్చు, ఖాళీ కుండలు కావచ్చు, లేదా కొన్నిసార్లు యాకోబు కదా
ఖాళీ వాడైపోయి ఆ రోజు పెనియల్లో ప్రభుతో పోరాడుతూ వచ్చిండొచ్చు, లేదా హన్నా గర్భము కదా ఖాళీగా ఉండిండొచ్చు, లేదా ఆ రోజు ఏలియా పోయి ప్రార్థన చేస్తూ ఉంటే ఎన్నిసార్లు ప్రార్థన చేసి పైకి పంపి చూపిస్తూ ఉంటే ఆ యొక్క మేఘము ఖాళీ మేఘమై ఉండొచ్చు. కానీ ఆ ఖాళీ మేఘము ప్రచండమైన వర్షము, మహావర్షము పడడం ఆరంభించి ఇప్పుడు చిన్న చేతంతా ఉన్న మేఘము కాస్త ప్రచండమైన వర్షంగా దేవుడు మార్చుకున్నాడు కదా ప్రియ సహోదరి సోదరా. అలాగే కల్వరిసిలో కూడా వాస్తవంగా చూస్తే అది ఖాళీ సమాధే, ఖాళీ సిలువనే. ఒకసారి ఫ్లూట్ ఇస్తారా? చూడండి, బైబిల్లో చాలాసార్లు మన జీవితంలో ఖాళీ స్థలంలో తీసుకొచ్చేసరికి దేవుడు అక్కడ బలమైన కార్యము, అద్భుతమైన కార్యములు దేవుడు జరిగించడానికి మన జీవితంలో ఖాళీ పాత్రలు దేవుడు ఏం చేస్తాడు, ఏర్పరచుకుంటాడు. ఈరోజు ప్రియ సహోదరి మరొకసారి అడుగుతున్నా, ఈరోజు మన జీవితంలో ఖాళీ పరిస్థితులను దేవుడు తీసుకెళ్తుంటే, ఖాళీ అనుభవాలు కూడా తీసుకెళ్తుంటే, ఈరోజు అలాంటి పరిస్థితి దేవుడు మనం అప్పగిస్తే ఈ పునరుద్ధాన దినం అర్థం ఏంటంటే, నేను ఏం చేస్తాను, నాతో పాటు మరణ భూస్థాపన పునరుద్ధానంలో ఐక్యపరచుకున్నారు కనుక తిరిగి మీరేమవుతారు, నాతో పాటు తిరిగి పునరుద్ధానంలో పాలు పొందుతారు. చూడండి, ఈ ఫ్లూట్ ఉందండి. ఈ ఫ్లూట్లో సెంటర్లో ఖాళీ ఉందా, ఖాళీ అంతా నింపబడి ఉందా? ఈ ఫ్లూట్లో ఖాళీ ఉందా, నింపబడి ఉందా? ఇప్పుడు చూడండి, ఒక పిల్లోడు అంట చూసి పాపం వీళ్ళు ఎవరో లోపల పెట్టాల్సి మర్చిపోయారని చెప్పి లోపల మొత్తం బట్టగుక్కేశాడంట. బట్టగుక్కేస్తే ఇప్పుడు ఫ్లూట్ వాయిస్తే ఏమొస్తుంది? ఏం రాదు. అదే ఖాళీ గుండి వాయిస్తే అద్భుతమైన సంగీతం వస్తుంది కదా. కొన్నిసార్లు దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు, ఖాళీ అనుభవాలు గుండా తీసుకెళ్తారు. ప్రియ సహోదరి, ఒక మాట చెప్తా, పునరుద్ధానం చూడాలి అంటే ఫస్ట్ ఖాళీ సమాధిని మనము సందర్శించాలి. నేను అడుగుతున్నా, ఖాళీ సమాధి చూడడానికి బాగుంటుందా?